श्रीवेणुगोपालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने వందే రామదూత. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అవధూత చక్రవర్తి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి భగవాన్ విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి పాద పద్మములకు అనంత కోటి ప్రణామం చేస్తూ ఈ సత్సంగంకు ఇచ్చేసిన అందరికీ కూడా శుభ స్వాగతం. ఈరోజు కార్యక్రమం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఓంకారం ధ్యాన శ్లోకాలు. పాట శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు, హైదరాబాదు. తదుపరి భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు, ఇది శ్రీ రమణానంద దీక్షితుల వారి నిర్వహణలో జరుగుతుంది. భక్తుల అనుభవాలు, శ్రీ బాలలింగారెడ్డి గారు, జమ్మలమడుగు, శ్రీ గణపతి భట్ గారు. వివిధ ప్రదేశాల్లో జరిగిన సత్సంగాల నుండి కొన్ని దృశ్యాలు. యజ్ఞనామాలు, శ్రీ ఫణిశంకర్ కుమార్ గారు, మణికొండ, హైదరాబాదు. ధూపం దీపం నైవేద్యం భక్త మానసాయ వరకు శ్రీ పూర్ణానంద దీక్షితులు గారి ఆధ్వర్యంలో కావలి నుండి ప్రత్యక్షంగా మనం చూడబోతున్నాం. ఫలశ్రుతి శ్రీ భాస్కర శర్మ గారు, చెన్నై నుండి. కార్యక్రమంలో చివరగా విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీర్వచనంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. 2024 జనవరి 1వ తేదీన జరగబోయే గురు మంత్రోపదేశము మరియు గురు పాద పూజా మహోత్సవం గురించి వివరాలను మనం ఈ కార్యక్రమంలో చూడబోతున్నాము. ముందుగా ఓంకారం ధ్యాన శ్లోకములు. వందే రామదూతం. వందే రామదూతం. వందేహం సతతం శుభాంకఫలదం చేవూర్వాసం ప్రభుం కళ్యాణాత్మకః సభాసనిరతం కౌసేయవేషస్థిరం శ్యామాంగేన విభాసమానమనిశం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వ సత్వరుచిరం శ్రీకారలోలం భజే భస్మాలంకృతదేహ భాగవిలసత్ పద్మాసనస్థం భజే కాంతిస్పౌచ్య విశేషలోచన మునిం కారుణ్యరత్నాకరం దత్తాత్రేయ పునఃస్వరూపమనఘం సంభావ్య దైవం సదా నిశ్రేయార్థవిధౌ ప్రణౌమి భగవత్ శ్రీవేణుదత్తం శివం శ్రీవేణుదత్తదర్శితాం అనఘాం ఆర్తిభంజనీం శ్రీరామదూతార్చితాంఘ్రీం శ్రీసువర్ణలక్ష్మీమాశ్రయే ఆర్తత్రాణపరాయణీం భగవతీం సంతాన సంపత్ప్రదాం ప్రణమామి సౌభాగ్యదాం శ్రీ సువర్ణలక్ష్మీ. వందే రామదూతం. చక్కగా మనం ఓంకారంతో ధ్యాన శ్లోకాలతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇప్పుడు కార్యక్రమంలో పాట శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు, హైదరాబాదు. వందే రామదూతం. వందే రామదూతం. స్వామిని పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారికి జన్మధన్యము. స్వామిని పాదము
ఆనంద నిలయము అది తెలిసిన వారికి జన్మధన్యము. వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదము, చీకటి బ్రతుకున వెలుగు విరజిమ్మే పాదము. వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదము, చీకటి బ్రతుకున వెలుగు విరజిమ్మే పాదము. భవబంధాలను బాపే బంగారు పాదము, అనురాగ పాశముతో వలరించే పాదము. స్వామి నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారికి జన్మధన్యము. వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము, సురగురులు అర్చించే సున్నితమీ పాదము. వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము, సురగురులు అర్చించే సున్నితమీ పాదము. భక్తజనుల అశ్రువులతో రంజిల్లే పాదము, యోగీంద్రుల జపతపముల జ్ఞానమే నీ పాదము. స్వామి నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారికి జన్మధన్యము. లోబిని త్యాగిని చేసే లోక గురుని పాదము, అజ్ఞాన తిమిరాలను ప్రాలద్రోలు పాదము. సుజ్ఞాన దీపములను వెలిగించే పాదము, మూడుని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము. స్వామి నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారికి జన్మధన్యము. నా జీవన గమ్యము భాగ్యము నీ పాదము, నా గానము నా ప్రాణము సర్వము నీ పాదము. నా జీవన గమ్యము భాగ్యము నీ పాదము, నా గానము నా ప్రాణము సర్వము నీ పాదము. చివరికి నే చేరేది శ్రీరామదూత పాదము, శరణన్న వారికి శరణము ఈ పాదము. చివరికి నే చేరేది శ్రీరామదూత పాదము, శరణన్న వారికి శరణము ఈ పాదము. శ్రీరామదూత పాదము, శ్రీరామదూత పాదము. ధన్యవాదాలు. వందే రామదూతం. చక్కగా గురుపాదం గురించి ఎంత గొప్పగా పాడారు. మీకు స్వామివారి అనుగ్రహం ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కార్యక్రమంలో ఇప్పుడు భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు ఈ కార్యక్రమాన్ని శ్రీ రమణానంద దీక్షితులు గారు నిర్వహిస్తారు. వందే రామదూతం. వందే రామదూతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిదేవుడు, సర్వదేవతా స్వరూపుడు, త్రిగుణాతీతుడు, సర్వభూతాత్మకుడు, కలిదోషహరుడు, విశ్వగురువు అయిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి దివ్య చరణ కమలములకు శతసహస్ర వినమ్ర నమస్కారములు సమర్పించుకుంటూ ఉన్నాము. మనం ధ్యాన ప్రక్రియ మొదలుపెట్టే ముందు ప్రాణాయామ ఆవశ్యకత, ప్రాణాయామ విశిష్టత గురించి పరిచయం చేసుకున్నాం. అలాగే ఇడ పింగళ సుషుమ్నా నాళ్ళ గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఇడ పింగళ గురించి కొంత విస్తృతంగా మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు మనం సుషుమ్నా నాడి గురించి, కుండలిని శక్తి గురించి, అలాగే మన శరీరంలో ఉన్నటువంటి చక్రాల గురించి ఈ వారం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వాటిని కేవలము మనము పరిచయం చేసుకునే ప్రయత్నమే చేద్దాం. ఎందుకంటే ఈ విషయాల్లో మనం లోతుకి పోకుండా కేవలము వాటి ఉనికిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్, వాటి ఎగ్జిస్టెన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ మన మానవ శరీరంలో ప్రాణశక్తి సంచారం చేసే వాహినులను నాడులు అంటారు. మన శరీరంలో లక్షలాది నాడులు ఉన్నప్పటికీ అందులో
72,000 నాడులు ముఖ్యమైనవి. ఈ 72,000లో కూడాను కేవలము 10 నాడులే ప్రధానమైనవి. మళ్ళీ ఈ 10 నాడుల్లో కూడాను ఇడ, పింగళ, సుషుమ్న ఈ 3 నాడులు అతి ప్రధానమైనవి. ఈ 3 నాడులలో కూడాను సుషుమ్న నాడి దీన్ని ప్రధాన శక్తివాహిని అంటారు. అంటే ఇట్ ఈస్ ది మెయిన్ ఎనర్జీ ఛానల్ అన్నమాట. ఈ నాడీ వాహినిలు అన్నీ కూడాను మన మానవ శరీరంలోని పంచకోశాలలో, ఈ పంచకోశాలలోని ప్రాణకోశంలోనే అవి ఉంటాయి అన్నమాట. ఈ పంచకోశాలు మనకు తెలుసు కదా, మనం ఇంత క్రితం చెప్పుకున్నాం. అవి ఏమిటి? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ పంచకోశాల్లోని ప్రాణమయ కోశంలోని ఈ నాడులన్నీ కూడాను ఉంటాయన్నమాట. ఈ నాడులలో సుషుమ్నా నాడి గంగా యమునల మధ్య అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నదిలాగా ఇడా పింగళకు మధ్యగా వెన్నుముక లోపల అంతర్వాహినిగా ఊర్ధ్వముఖంగా చలిస్తూ ఉంటుంది. అది ఈ సుషుమ్నా నాడి మూలాధార చక్రం నుంచి బయలుదేరి ఆజ్ఞా చక్రం నుంచి ఆ పైన సహస్రారం వరకు విస్తరించి ఉంటుంది. ఇది సమస్త ప్రజ్ఞలకు కేంద్రం. ఈ ప్రాణశక్తి సంచారము సమంగా ఈ సుషుమ్నా నాడి గుండా జరుగుతూ ఉన్నంత కాలము ఆ వ్యక్తి సమతత్వ భావన కలిగి ఉంటాడు. శరీరం యొక్క, మనసు యొక్క మలినాలు ఈ ఇడా పింగళ నాడులపై పడినప్పుడు సుషుమ్నా నాడిలో ప్రాణశక్తి సంచారము సమంగా జరగదు. అలా జరగనప్పుడు ఆ వ్యక్తి ఆది వ్యాధుల పాలవుతాడు. అలాగే మానసిక, శారీరక సమతుల్యాన్ని కోల్పోతాడు. శరీరంలో ప్రవహించే ప్రాణవాహినులైన నాడులు అక్కడక్కడ శరీరంలో కలుస్తూ ఉంటాయి. అట్లా అవి కలిసే కేంద్రాలని చక్రాలు అంటారు. ఈ నాడులు ప్రధానంగా శరీరంలో 7 ప్రదేశాల్లో కలుస్తూ ఉంటాయి. ఈ చక్రాలన్నీ వీటిని ఈ 7 ప్రదేశాలని ప్రధాన చక్రాలు అంటారు. ఈ చక్రాలన్నీ శక్తి సమన్వితాలు. ఈ చక్రాలు విశ్వం నుండి శక్తిని గ్రహిస్తూ ఉంటాయి. ఈ శక్తి మన భౌతిక అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటుంది. శరీర అంతర్గతంగా ఉన్న నాడీ కూటములే ఈ చక్రాలు. ప్రధానమైన 7 చక్రాలు కలిపి 3 గ్రంథులుగా ఏర్పడ్డాయి. అవి ఏమిటంటే బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. ఈ గ్రంథుల భేదన వలన మోక్షాన్ని పొందవచ్చు. మీరు లలితా సహస్రంలో వీటి గురించి వినే ఉంటారు. ఇవన్నీ మీకు ఒక అవగాహన రావడానికి మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. దీని గురించి మన లోతులకి పోవడం లేదు. మనం ఇప్పుడు సుషుమ్న గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ సుషుమ్న నాడులన్నీ కూడాను కంటికి కనిపించనంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి ఈ నాడులు. ఈ సుషుమ్న నాడి ఇంకా సూక్ష్మమైనది. వెంట్రుకలో 100వ వంతు కన్నా ఇంకా సూక్ష్మంగా ఉంటుంది ఈ నాడి. ఇంత సూక్ష్మమైన సుషుమ్న నాడి లోపల మరొక నాడి ఉంటుంది. ఆ నాడిని వజ్రిణీ నాడి అంటారు. ఈ సూక్ష్మమైన వజ్రిణీ నాడి లోపల మరొక నాడి ఉంటుంది. అది చిత్రిణీ నాడి అంటారు. అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి ఈ సుషుమ్నా నాడి లోపల ఒక వజ్రిణీ నాడి, దాని లోపల మళ్ళీ ఇంకొక చిత్రిణీ నాడి ఉంటాయన్నమాట. ఈ చిత్రిణీ నాడి ఎంత సూక్ష్మంగా ఉంటుందో అది మీరే ఊహించుకోవచ్చు. ఈ సూక్ష్మమైన వస్తువులను చూస్తాం కదా, దాన్ని ఏమంటాం మనం? సూక్ష్మదర్శిని.
ఈ సూక్ష్మ దర్శినికి కూడా అది అందకపోవచ్చు. అది అంత సూక్ష్మంగా ఉంటుందన్నమాట. ఈ నిద్రలేచిన కుండలిని శక్తి ఈ చిత్రిణి నాడిలో ప్రవేశించి ఆ నాడి గుండా సహస్రానికి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ సుషుమ్నా నాడి కుడివైపు పింగళా నాడి, ఎడమవైపు ఇడా నాడి ఉంటాయి. ఈ సుషుమ్నా నాడి మూలాధారం నుండి ప్రారంభమై సహస్రారం పర్యంతం విస్తరించి మానవుడి మోక్షానికి ఇది కారణమవుతోంది. అందుకనే దీన్ని మోక్షనాడి అని కూడా అంటారు. ఈ సుషుమ్నా నాడి శరీరంలో గల అన్ని చక్రాలను సమన్వయం చేస్తూ ఏకం చేస్తుంది. ప్రాణాయామము ఈ ఇడ, పింగళ, సుషుమ్నా నాడులని ప్రభావితం చేస్తుంది. సాధకుడు తనలో పేరుకుపోయిన మలినాలు తొలగించుకోవడం కొరకు షట్కర్మలు, ముద్రలు, ప్రాణాయామము ఈ ప్రక్రియలన్నీ చేస్తూ ఉంటాడు అన్నమాట. మలినాలు తొలగిన తర్వాత ప్రాణాన్ని సుషుమ్నలోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తాడు. తద్వారా కుండలిని శక్తి నిద్రలేచి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది. ఊర్ధ్వముఖంగా ప్రయాణించి సహస్రారంలో కలుస్తుంది. అది మోక్షమని, సర్వబంధాల నుండి విముక్తి అని పవిత్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఇట్లా ఈ సాధన చేయడానికి ఒక సుదీర్ఘమైన ప్రయత్నం అవసరం. ఇందుకు సుదీర్ఘ సాధన, గురువు అనుగ్రహము ఎంతో అవసరం. ఆధ్యాత్మిక ప్రయాణంలో గురువు గారి మార్గదర్శకత్వం లేకుండా సాధకుడు ఒక్క అడుగు కూడా ముందుకు పోజాలడు. మనమందరము కూడాను ఎంతో అదృష్టవంతులం. సాక్షాత్తు పరబ్రహ్మమే అయిన విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామతోత స్వామి వారు మనకు సద్గురువుగా లభించారు. ఎవరిని ఏ విధంగా అనుగ్రహించాలో శ్రీ స్వామివారికి తెలుసు. మనమేమి అడగకపోయినా మన సాధనలో వస్తున్న అవరోధాలు ఏమిటో ఆయన చూస్తూనే ఉంటారు. అన్నీ ఆయనకి తెలుసు. వాటిని ఎలా పరిష్కరించాలో వారి వారి యోగ్యతను బట్టి అనుసరించి పరిష్కారం చేస్తూ ఉంటారు. ఈ సాధనలో ఉన్న మనకందరకు ఒక శుభవార్త. విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు జనవరి 1వ తారీఖు నాడు మనందరకు సాధన ఎలా చేయాలి అనే విషయము స్వయంగా చెప్తారు. ఇది మనందరి అదృష్టం. ఈ నాడీ శుద్ధికి అనుసరించే సత్కర్మలు ఏమిటో చూద్దాం. ఇంకా మనం అనుకున్నాం కదా, సత్కర్మలు నాడీ శుద్ధి కోసం చేస్తారని. 1 ధౌతి, 2 వస్తి, 3 నేతి, 4 త్రాటకము, 5 నౌలి, 6 కపాలభాతి. ఈ 6ంటిని షట్కర్మలు అంటారు. ప్రాణాయామం చేసే ముందర ఈ షట్కర్మలు ఆచరిస్తే విజయము సులభమవుతుంది అంటారు విజ్ఞులు. నాడులు శుద్ధి అయ్యాయి అంటే సాధకునికి యోగాభ్యాసంతో పాటు మంత్ర సాధన కూడా ఉంటే ఆ అకారణమైన దివ్య ఆనందము అనుభూతి, దివ్య ఆనందానుభూతి, సంతోషము అనుభవిస్తాడు. ఈ నాడులు శుద్ధి అవుతున్న కొద్దీ శరీరము తేలికగా మారినట్లు అనుభూతి కలుగుతూ ఉంటుంది. ప్రాణాయామం అభ్యాసంలో శరీరం గతానికి ఇప్పటికీ కల భేదాన్ని సాధకుడు స్వయంగా గమనించవచ్చు. నిరంతర అభ్యాసం వలన సుషుమ్నా నాడి యందు దీన్ని మనం బ్రహ్మనాడి అని కూడా అంటారు. ఈ సుషుమ్నా నాడి యందు చిత్తం లయమవుతుంది. ఎప్పుడైతే ఈ చిత్తము సుషుమ్నా నాడి యందు లయమవుతుందో అప్పుడు యోగ సిద్ధి జరిగినట్లు, సర్వదోషాలు నశిస్తాయి. ఈ సుషుమ్నా నాడి ద్వారా ఉద్దీపనం చెందిన కుండలిని ఈ సుషుమ్నా నాడి లోపల ఉన్న చిత్రిణిలో ప్రవేశించి సహస్రారం వరకు ప్రయాణించి మోక్షకారకం అవుతుంది. కనుక ఈ సుషుమ్నా నాడిని మోక్షనాడి అని కూడా అంటారు. ధ్యాన
ప్రక్రియకు వెళ్ళే ముందు కుండలిని గురించి, చక్రాల గురించి మనము వచ్చే వారం పరిచయం చేసుకుందాం. వందే రామదూతం. స్వస్తి. వందే రామదూతం. భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాల గురించి మనకు తెలియని ఎన్నో విషయాల్ని మనం తెలుసుకోవటం ఈ సత్సంగం ద్వారా నిజంగా మన అదృష్టం. ఇప్పుడు కార్యక్రమంలో గురు మంత్రోపదేశం గురించి వివరాలకి మనం ఒక వీడియో రూపంలో మనం ఇప్పుడు చూడబోతున్నాము. వందే రామదూతం. వందే రామదూతం. సాధారణంగా మనం కొత్త సంవత్సరం వస్తోంది అంటే ఎంతో ఉత్సుకతతో ఉంటాం. కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త ప్రణాళికలు, కొత్త ఊపిరి, కొత్త ఆలోచనలు, కొత్త జీవితం, ఇంకా ఇప్పటికన్నా ఇంకా బాగుండాలి అనుకుంటూ అనేక రకాలుగా మనము స్వాగతిస్తాం. ఇప్పుడు 2023కి వీడ్కోలు పలికే టైం వచ్చేసింది మనకి. 2024 మరింత బాగా ఉంటుంది అనుకోవడానికి ప్రథమంగా మనం గురుమార్గంలో ప్రయాణం చేస్తున్నాం. భగవానుడి అనుగ్రహం సంపూర్ణంగా మనందరికీ లభించింది. జనవరి 1వ తేదీ 2024వ సంవత్సరం. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు మనకి అద్భుతమైన వరాన్ని ప్రసాదించారు. ప్రసాద మనకి ఆ రోజున ఆ ప్రదాత భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు మనందరినీ దీవిస్తూ మనందరికీ చక్కగా ఆ రోజున ఒక అద్భుతమైన వరాన్ని అందజేస్తున్నారు. ఒక్కసారి నేను ఆ అనౌన్స్మెంట్ మీకోసం చదువుతాను. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు 2024 జనవరి 1వ తేదీన భక్తులకు మంత్రోపదేశం అనే అద్భుతమైన వరాన్ని ఇవ్వబోతున్నారు. సాక్షాత్తు భగవంతుడే మనకి ప్రత్యక్షంగా మంత్రోపదేశాన్ని చేస్తున్నారు. ఇది చాలా అరుదైన విషయం. అటు తర్వాత జనవరి 1వ తేదీన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దర్శన భాగ్యంతో పాటు స్వయంగా మంత్రోపదేశం పొందటం అనేది మనందరికీ ఒక మహద్భాగ్యం. 15 సంవత్సరాలు ఆపై వయసు వారందరూ కూడా ఈ మంత్రోపదేశాన్ని తీసుకోవచ్చు. అయితే అవధూతలు ఇచ్చే మంత్రోపదేశానికి ఎటువంటి నియమ నిష్టలు లేవు అని చెబుతున్నారు. మంత్రోపదేశానికి సంబంధించిన మంత్ర జప సామగ్రితో కూడిన కిట్స్ కొరకు ముందుగానే మీ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజున మనకి కిట్స్ మనకి అందజేస్తే ఆ రోజున అక్కడికి వచ్చి చక్కగా మనం నిరాటంకంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. ముందుగానే కిట్స్ ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ముందే పేర్లు నమోదు చేయించుకుంటే అది వీలు పడుతుంది. గురు మంత్రోపదేశానికి పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే జనవరి 1వ తేదీన కార్యక్రమంలో పాల్గొనే అనుమతి లభిస్తుంది. స్త్రీమూర్తులు లక్ష్మీ స్వరూపులుగా ఎరుపు అంచు గల పసుపు చీర, ఎరుపు రవిక, ఎరుపు గాజులు, ఆభరణాలు, మగవారు తెల్లని సంప్రదాయ వస్త్రాలు ధరించి రావాలి. జనవరి 1వ తేదీన ఉదయం 8 గంటలకు మంత్రోపదేశ కార్యక్రమం ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. మనం మంత్రోపదేశంతో పాటు సాధన క్రియను కూడా తెలుసుకోబోతున్నాం. ఇది ఇంకా అద్భుతమైన విషయం. కాబట్టి భక్తులు తగినంత ముందుగానే కార్యక్రమ స్థలానికి మంత్రజపంతో కూడుకున్న ఆ సామగ్రితో రావాల్సి ఉంటుంది. గురు మంత్రోపదేశం అనంతరం మంత్రోపదేశం తీసుకున్న అందరికీ వేదిక వద్ద భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు దివ్య ఆశీస్సులు అనుగ్రహిస్తారు. చరిత్రలో ఒక అవధూత నేరుగా భక్తులకు మంత్రోపదేశం ఇవ్వడం అనేది ఇప్పటి వరకు అక్కడ లేదు, మనకి తెలియదు కూడా. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు అనుగ్రహించే ఈ సువర్ణ అవకాశాన్ని భక్తుల అందరూ వినియోగించుకుని మీ జీవితంలో అద్భుతమైన అఖండమైన విజయాలను పొందడానికి ఎంతో అద్భుతమైన అవకాశం. మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విన్నపం చేసుకుంటూ, పేర్లు నమోదు మరియు ఇతర వివరాలకు మీకు అందుబాటులో ఉన్న దీక్షాధారిణి లేదా దీక్షాధారులు లేదా ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. అయితే మరొక ముఖ్య గమనిక ఏంటంటే, మంత్రోపదేశం కిట్స్ జనవరి 1వ తేదీన కార్యక్రమం జరిగే స్థలంలో కూడా ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా మిస్ అయినా అప్పటికప్పుడు అక్కడ తీసుకోవాలి అనుకున్న ఆ రోజు స్థలం వేదిక మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ వేదిక వద్ద కూడా మీకు ఈ మంత్రోపదేశానికి సంబంధించిన కిట్స్ లభిస్తాయి. దయచేసి అందరూ కూడా ఈ పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకుని మీరు ఆ సాంప్రదాయ వస్త్రాలలో అక్కడికి వచ్చి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు స్వయంగా మనకు అందజేస్తున్న ఈ మంత్రోపదేశాన్ని పొంది స్వామివారిని ప్రత్యక్షంగా దర్శించుకుని ఆశీర్వచనం అందుకుని
కొత్త సంవత్సరం మరిన్ని విజయాలతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యక్రమం జరిగే స్థలం విశ్వనాథ గార్డెన్స్, హాల్ నంబర్ 1, జేపీ నగర్, అపోజిట్ ప్రశాంత్ నగర్, హెచ్ఎంటీ రోడ్, మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు ఒకసారి చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. 7093814479, 9618862545, 9866538780. మరొక నెంబరు 9773956969. పేర్ల నమోదు కోసం ఇతర వివరాలకు మీకు అందుబాటులో ఉన్న వారిని ఈ దీక్షాధారిణి, దీక్షాధారులు లేదా ఈ క్రింది నెంబర్లను మీరు సంప్రదించండి. వందే రామదూతం. ఇప్పుడు కార్యక్రమంలో భక్తుల అనుభవాలు శ్రీ బాలలింగారెడ్డి గారు జమ్మలమడుగు వారి అనుభవాన్ని తెలియజేస్తారు. వందే రామదూతం. నా తండ్రి ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి పాదపద్మలకు అనంత కోటి నమస్కారములు. నాకు సంతానం లేకుండా నేను ఉన్నప్పుడు అయ్యారుపల్లిలో ఉండే మాడెం చంద్రశేఖర్ అన్న స్వామి గురించి చెప్పడము, స్వామి గురించి విన్న తర్వాత పోయిన సంవత్సరము సుబ్రహ్మణ్య షష్ఠికి తిరుపతి స్వామి దర్శనం వెళ్ళేసి అక్కడ భగవాన్ శ్రీ రామదూత స్వామి బుక్ తీసుకొని చదివిన తర్వాత నేను ఫిబ్రవరి 10వ తేదీన పూజ చేసుకున్నాను. దీనికి సహకరించిన మా రామాంజనేయులకు చాలా నమస్కారాలు. నేను అదేవిధంగా గుడిమల్కాపూర్ ప్రోగ్రాం జరిగినప్పుడు నేను 4 పుస్తకాలు తీసుకొని మా ఊర్లో ఉండే నలుగురికి ఇవ్వడం జరిగింది. అందులో ఒక పుస్తకాన్ని మా ఇంటి పక్కన ఉండే కోట నాగసుబ్బరాయుడు దంపతులకు ఇచ్చాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మవారు నోట్లో పుళ్ళు లేసేసి పాపము అన్నం తినలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. నేను ఆ బుక్ ఇచ్చిన తర్వాత అమ్మవారు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ స్వామి నామం జపించిన తర్వాత 5 రోజుల నుంచి ఆ అమ్మవారు అన్నం తినడము, టాబ్లెట్ కూడా మానేసింది. అదే ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే ఆ అమ్మవారు ప్రెషర్ కుక్కర్లో పప్పు పెట్టేసి వండుతూ ఉన్నప్పుడు ఆ ప్రెషర్ కుక్కర్ పేలేసి ఆ నీళ్ళు ఆ అమ్మవారి మగ మీద పడినాయి. నేను ఒక ఫిజిక్స్ లెక్చరర్గా తెలుసు, ఆ ప్రెషర్ కుక్కర్లో నీటి ఉష్ణోగ్రత 120 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఆ వాటరు ఆ అమ్మవారి మగ మీద పడగానే ఆ అమ్మవారికి ఏమి కాకుండా స్వామి కాపాడినాడు. వాళ్ళ ఇంట్లో ఎల్లప్పుడూ వాళ్ళ అమ్మవారు వాళ్ళ ఫ్యామిలీలో కొడుకు కూతురు వాళ్ళు ఎప్పుడు నిరంతరం స్వామి జనంలో ఉంటారు. భగవాన్ శ్రీ వారికి ఇంకోటి వాళ్ళ అమ్మవారు ఒకరోజు స్వప్నంలో అంటే ఎవరు వాళ్ళ అమ్మవారు శ్రీరామదూత స్వామికి, సువర్ణ లక్ష్మికి, వేణుదత్తాత్రేయ స్వామికి అన్నం వడ్డించినట్టు కల వచ్చింది. వాళ్ళ కొడుకు శ్రీరామదూత స్వామి నాన్నగాను వాళ్ళ నాన్నకు వాళ్ళ శ్రీరామదూత స్వామి కొడుకు కూడా కనిపించి చాలా మెరాకిల్ జరిగినాయి. జస్ట్ ఒక 40 రోజుల క్రితం వాళ్ళు సువర్ణ లక్ష్మి దాంపత్య వధం చేసుకున్నారు. దాంపత్య వధం చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో పనుకున్న తర్వాత సువర్ణ లక్ష్మి అమ్మవారు వాళ్ళని తాకుతూ వెళితే ఆ దిండు కింద చూస్తే సువర్ణ లక్ష్మి అమ్మవారి యొక్క అక్షింతలు ఉన్నాయి. మనం చేసిన అక్షింతలకు ఆ చేసిన అక్షింతలకు చాలా తేడా ఉంది, చాలా వండర్ఫుల్ అండి. అదేవిధంగా ఇంకొక బుక్ మా ఊరిలో ఉండే ఎర్రబ్బి అని మోహన్ అనే పిల్లోడు మూడో కొడుకు. ఆ పిల్లోనికి సంతానం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాడు. నేను బుక్ ఇచ్చిన తర్వాత జస్ట్ 15 రోజులకే వాళ్ళ మిస్సెస్ కన్జ్యూవ్ అయింది. ఆ పిల్లోడు కూడా వచ్చినాడు. చాలా మెరాకిల్ జరిగినాయి. అదేవిధంగా జస్ట్ 55 రోజుల క్రితము మంజుల అమ్మవారు మా ఇంట్లో సత్సంగం పెట్టినారు. సత్సంగం పెడితే ఒక ఆయన పేరంటే కోట అంట తర్వాత కాకి ఓబులేస్ అనే అతను ఎప్పుడు వాళ్ళ బేడ మందు తాగుతూ మద్యం చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మవారు చాలా బాధపడితే వాళ్ళు జస్ట్ ఆ బుక్ ఆ ఫోటో తీసుకొని పోయిన తర్వాత అతను బయటికే పోవడం లేదు, బాగా ఇంట్లో మొగ్గం వేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ పాపకు కూడా పెళ్లి సంబంధం వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఈ నెల 20 తేదీ నిశ్చితార్థం ఉంది కాబట్టి ఆ దంపతులు రాలేకపోయినారు. ఇది వాస్తవం అండి. ఇంకోటి చెప్తున్నాను, నేను రియల్గా అనిపిస్తున్నది, నేను స్వామికి వచ్చేటప్పుడు అన్న ఒక బస్సుకు
ఏది మన భక్తులను రాసుకొని వచ్చిన తర్వాత చాలా ఒత్తిడిగా ఉండేది. బా స్వామి ఈ రోజుతో నాకు ఒత్తిడి తీరిన స్వామి అని అనుకుంటే జస్ట్ ఆడ పెట్టిన తర్వాత నా చేతి నుండే మల్లెపూల వాసన వస్తుందండి. ఇది రియల్. తండ్రి ఎక్కడ లేడండి, నా ఉదయంలో ఉండారు. నిన్ను నన్ను అని లేనే లేదు. ఏదైనా ఒక మంచి విషయం చెప్పాలంటే చాలు నోట్లో ఏదో ఒక వాసన వస్తూనే ఉంటుంది. నేను మటుకు వీళ్ళ ముద్దరిని జీవితంలో మర్చిపోనండి. మా చంద్రన్నను యాక్చువల్గా నేను ఫస్ట్ మా అమ్మవారు ఒప్పుకోలేదు పూజ పెట్టుకోవడానికి. నాకు చాలా సహాయం చేసిన మా అన్న రామాంజనేయునకు, నాకు ఆధ్యాత్మికం అనేది తెలీదు, నన్ను చేయి పట్టి నడిపిస్తున్న మా సుధాకర్ అన్నకు శతకోటి వందనాలు. నా తండ్రి ఆపద్ బాంధవుడు అనాథ రక్షణుడుకు ఎన్నో జన్మల రుణబంధం, జీవితాంతము అతని పాదాల వద్ద రేణుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరూ వచ్చేసి నిజంగా చెప్తున్నానండి, నేను ఒక లెక్చర్గా చెప్తున్నాను, నేను దేవుణ్ణే నమ్మను. మా అమ్మవారు ఉండేల ప్రవళిక చౌడేశ్వరి అమ్మవారి యొక్క ఉపాసకరాలు. ఎప్పుడు నన్ను పూజ పిలిచి నేను పోలేదండి. మీరు ప్రతి ఒక్కరూ స్వామి కనీసం 2 బుక్కులు 2 మాలలు తీసుకొని మీ ఊర్లో ఉంటారండి. ఎవరో ఒకరు అనారోగ్యంగా క్యాన్సర్ ఉంటుందండి, వాళ్ళకు చెప్పేసి ఆ బుక్ చదివేయండి. వాళ్ళు ఖచ్చితంగా స్వామి కనెక్ట్ అవుతారు, వాళ్ళ లైఫ్ బాగుపడుతుంది, ఆ విలేజ్ అంతా బాగుపడుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా తండ్రికి జై బోలో ఓం నమః. వందే రామదాసం. చక్కగా చెప్పారండి అనుభవం. నిజంగానే స్వామివారి సర్వాంతర్యామి, సర్వహృదయ నివాసి. ఆయన లేని చోటంటూ లేదు, ఆయన నమ్ముకున్న వారికి జరగని పని అంటూ లేదు. ఇంత గొప్ప శక్తిమంతులు మన స్వామివారు. ఇప్పుడు కార్యక్రమంలో శ్రీ గణపతి భట్ గారు తన యొక్క అనుభవాన్ని తెలియజేస్తారు. వందే రామదూతం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అందరికీ నమస్కారములు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలు ప్రసిద్ధం. దాని గురించి అందరికీ తెలిసిన విషయమే. ధర్మం యుగ యుగంలో వ్యత్యాసంగా కనిపిస్తుంది. ఒక నిదర్శనం చెప్తాను. అతి ప్రాచీనమైన ఒక యుగంలో సత్వగుణం ఉన్న దేవతలు దేవలోకంలో, తామస గుణం ఉన్న రాక్షసులు పాతాళాది లోకంలో ఉండేవాళ్ళు. ఇద్దరూ తపస్సు చేసేవాళ్ళే. కానీ దేవతలను చూస్తే రాక్షసులకి పడదు. యుద్ధానికి వెళ్ళేవాళ్ళు, ఎంత ప్రయత్నం చేస్తే కూడా జయించేవాళ్ళు కాదు. అంటే రాక్షస లోకం ఉండే స్థలం వేరే, దేవలోకం ఉండే స్థలం వేరేగా ఉండేది. తర్వాత నెక్స్ట్ యుగం వచ్చింది. ఆ ఒక యుగంలో భూమి ఒక భాగంలో దేవతా స్వరూపమైన వ్యక్తులు అవతారం తీసుకునేవాళ్ళు, భూమిలో ఇంకొక భాగంలో రాక్షసులు జన్మించేవాళ్ళు. అంటే రామాయణ యుగం అనుకోండి. లంకాక్షేత్రం రాక్షస ప్రదేశం, అయోధ్య భారతదేశం దేవతా ప్రదేశం. అప్పుడు కూడా యుద్ధం జరిగింది, ధర్మమే గెలిచింది. మూడో యుగం వచ్చింది. ఆ యుగంలో ఒకే ఫ్యామిలీలో రాక్షసులు పుట్టారు, దేవతా స్వరూపం కూడా ఆవిర్భవించింది.
అంటే పాండవ కౌరవ వంశం ఒకటే. ఒకే వంశంలో రాక్షసత్వం కూడా వచ్చేసింది, దైవత్వం కూడా వచ్చేసింది. అంటే సంకోచమైంది. 4వ యుగం వచ్చింది. ఈ కలియుగంలో ఒకే వ్యక్తి దగ్గర రాక్షస గుణం కూడా ఉంది, దేవతా స్వరూపం కూడా ఉంది. అంటే యుగ మహాత్మ్యం ఒక వంశంలో కానీ ఒక ప్రదేశంలో కానీ ఒక లోకంలో కానీ విభిన్నంగా ఉన్నప్పుడు యుద్ధం మాత్రం ధర్మానికి అధర్మానికే ఉంటుంది. ఈ ధర్మం అనేది ఎక్కడ చెప్పబడినది అంటే వేదంలో. వేదమే దానికి ఆధారం. వేదంలో వేదోఖిలో ధర్మమూలం అంటారు. అఖిల ధర్మానికి కూడా మూలం, ఆధారం, ప్రమాణ గ్రంథం అంటే వేదం. ఈ ధర్మం అధర్మం ఆచారాధీనంగా ఉంటుంది. ఆచారం సంస్కారం నాశమైతే అక్కడ ధర్మం ఆవిర్భవం అవుతుంది. ఈ ధర్మం ఎప్పుడు నశిస్తుందో అప్పుడు భగవత్ స్వరూపం అవతారం గ్రహిస్తుంది. అవతారాన్ని తీసుకొని ఆ అధర్మాన్ని నాశం చేసి ధర్మాన్ని పునరుద్ధారం చేసేదే అవతారానికి ఉన్న తత్వం, సత్యం. అలాగే దాంపత్యం అనేది ఒక సత్సంతతికి హేతు అయిన ఒక అనుష్ఠానం. దంపతులు ఎలా ఉండాలి, భార్యాభర్త సంబంధం ఏమిటి, ఆ సంబంధం సత్సంబంధమైతే సంతతి ఎలా పుడుతుంది, ఆ పుట్టిన సంతతి ధర్మాన్ని ఎలా పాలిస్తుంది, ఒక స్త్రీ ధర్మాన్ని పరిపాలిస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుంది, లోకోద్ధారం ఎలా జరుగుతుంది అనేది ఋగ్వేదంలో సత్యేనోత్థాపితా భూమి అనే సూక్తంలో స్పష్టంగా నిరూపణం చేసి ఉన్నారు మన ప్రాచీన వంశంలో ఉన్నవాళ్ళు, మహర్షులు. ఈ కలియుగంలో ఉన్న అధర్మానికి మూలం ఏమిటి అంటే దాంపత్యం సరిగా లేకపోవడమే. ఎక్కడ దాంపత్యం సరిగా లేకపోతుందో అక్కడ సంతతి బాగా ఉండదు, ఆ సంతతికి ధర్మచింతన ఉండదు. ఆ ధర్మచింతన లేకుండా పోతే ఆ వంశం నాశమవుతుంది. స్త్రీషు దృష్టాసు కౌంతేయ వర్ణ సంకరజాయతే అని భగవంతుడు చెప్పాడు. అలాగే ఆ దాంపత్య వ్రతాన్ని లోకానికి సమర్పించిన ఒక పెద్ద పుణ్యకార్యం మన మహర్షి తుల్యులైన అవధూత చక్రవర్తి రామధూత స్వాములు వారు చేశారు. ఇప్పుడే మాట్లాడినప్పుడు ఒక మహాన్ వ్యక్తి చెప్పారు, ప్రాచీన కాలంలో ఈ ధర్మ చింతన సూతాది మహర్షులు ఎక్కడ చేశారు అంటే నైమిషారణ్య ప్రదేశంలో చేసేవాళ్ళు. ఆ నైమిషారణ్యం అంతా పోయింది, అక్కడంతా భవనాలు వచ్చాయి. ఇప్పుడు ధర్మచింతన చేయడానికి స్థలం, అరణ్యం లేదు అన్నప్పుడు ఆ అరణ్యం దొరికింది మాలకొండ. అరణ్య ప్రదేశం, గుహా ప్రదేశం. అక్కడ మహర్షులకు ఒక వాసస్థానం. ఈ వ్రతకల్పాలంతా మథన ద్వారా జరుగుతాయి, తెలుసుకుంటారు. మనం మహర్షులు చింతనం చేస్తారు, నారదుల దగ్గర చెప్తారు, సూత మహర్షి చెప్తారు అనేది మన వ్రతకథలు మనం చూసి ఉంటాం. అలాగే ఈ యుగంలో కూడా మహర్షులు అంటే సిద్ధులు, అవధూతలు ఉంటారు. వాళ్ళు దేవతల దగ్గర సాక్షాత్ సంబంధాన్ని పెంచుకొని ఈ వ్రతాన్ని భూమికి తీసుకొని వస్తారు. అలాగే దాంపత్య వ్రత ద్వారా
ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి దత్త సువర్ణ దాంపత్య వ్రతం అనే ఒక వ్రతాన్ని భూమికి తీసుకొని వచ్చిన ఒక అద్భుతమైన పుణ్యకార్యం దేవతాస్వరూపమైన వ్యక్తి తప్ప వేరే ఎవరు చేయడానికి కుదరదు. అలా ఉన్న ఒక దాంపత్య వ్రతాన్ని భూమికి తీసుకొని వచ్చి అది ఆ భారతం ఎలా ప్రచారం చేయాలో విభిన్న భాష ద్వారా దానికి ముద్రణం చేసి పుస్తక రూపంలో గ్రంథ రూపంలో తీసుకొని రావాలి అని నాకు ఆజ్ఞ ఇచ్చారు స్వామిల వారు. దానికి చాలామంది సహాయం చేశారు. ఎలా రాముడికి హనుమంతుడు సేవ చేశాడో హనుమత్ అనే వ్యక్తి కూడా దీనికి చాలా సహాయం చేశారు. అలాగే రాజుల వాళ్ళు ప్రాచీన కాలంలో ధర్మాన్ని ఉద్ధరించేవాళ్ళు, ఇక్కడ కూడా రాజుల వాళ్ళు కొంచెం ధర్మాన్ని ఉద్ధరించడానికి సహాయం చేశారు. ఇంతవరకు స్వామిల అనుగ్రహం ద్వారా 5 భాషల పుస్తకాలు బయట వచ్చాయి. ఇప్పుడు స్వామిల వారిని దర్శనం చేసినప్పుడు భారతంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు ఆ పుస్తకం బయట రావాలని ఆయన అన్నారు. నాకు తెలిసిన భాషలు 9. ఇంకా భాషా జ్ఞానం ఉన్న వాళ్ళను సంప్రదించి ఆ ప్రయత్నం చేస్తాను అన్నాను. స్వామిల వారు అనుగ్రహంతో దక్షిణంలో ఉన్న అన్ని భాషలు ఆ పుస్తకం బయట వచ్చింది. ఇంకా ఆ భారతం ఎన్ని భాషలు ఉన్నాయో ఆ భాషల ద్వారా ఈ పుస్తకం బయట వస్తుంది. అందరూ ఆ వ్రతాన్ని పరిపాలిస్తే, దాంపత్య వ్రతాన్ని పరిపాలిస్తే ధర్మం నిలబడడానికి మనం హేతు అవుతాం. దాంట్లో రామదూత స్వామిల వారు అనుగ్రహం కూడా పరిపూర్ణంగా మనకి దొరుకుతుంది, మనకి లభిస్తుంది. తద్వారా ధర్మాన్ని ఉద్ధరించి ఆ భారతమాత ఒక సేవను చేయడానికి మనం పాత్రలవుతాము అని చెప్తూ, నాకు భగవన్ అనుగ్రహ ద్వారా ఇచ్చిన ఈ భాగ్యాన్ని మళ్ళీ స్వామిల వారికి నమస్కరిస్తూ కృతజ్ఞతలు అర్పిస్తూ ఇంకా ఇలానే భాగ్యాన్ని కరుణించాలి అని హృదయపూర్వకంగా సాష్టాంగంగా కోరుతూ విరమిస్తున్నాను. నమస్కారం. వందే రామదూతం. చక్కగా చెప్పారండి ధర్మం గురించి, ఎలా పరిపాలించాలనే దాని గురించి. ఇప్పుడు వివిధ ప్రదేశాల్లో జరిగిన సత్సంగాల నుండి కొన్ని దృశ్యాలను మనం చూడబోతున్నాం. వందే రామదూతం. ఈ అమ్మవారికి 3 ముళ్ళు వేశారు, కంకణదానం చేశారు. చేసినప్పుడు లక్ష్మీదేవతకి ఏంటంటే చంచల స్థితి ఉంటుంది. కాబట్టి ఆమె ఎక్కడా వెళ్లకుండా నా బాల్య లోపలే ఉండాలి అమ్మవారు అని చెప్పి ఆయన 3 ముళ్ళు కడతారు అయ్యవారు. కాబట్టి 3 ముళ్ళతో కంకణం వేస్తాడు. అమ్మవారి శక్తి నీలోనే ఉంటుంది. అప్పుడు నీవేం చేస్తావంటే మీ భర్తకు కానీ పిల్లలకు కానీ ఆశీర్వాదం చేస్తే వాళ్ళు బాగుంటారు. వాళ్ళు దీర్ఘ సుమంగళి బాబా ఎందుకు ఆశీర్వాదిస్తారంటే ఆయన బాగుండాలని ఆయన ఆశీర్వాదం తీస్తారు. మనం దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే వాళ్ళు దీర్ఘాయుష్మతులుగా ఉండాలి. కాబట్టి వాళ్ళు కూడా దీర్ఘాయుష్మతులుగా ఉండి వాళ్ళు అనుకున్న కోరిక కూడా నెరవేరాలి, మళ్ళీ వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఇప్పుడు మనం అమ్మవారి అందరూ కూడా జీవిస్తున్నారు అన్నమాట, ఆశీర్వాదం చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పింది ప్రతి ఒక్క అమ్మవారు కూడా పలకండి. భగవానుడైన శ్రీరామదూత స్వామి వారి కృపా కటాక్షములతో దీర్ఘాయుష్షు ప్రాప్తిరస్తు
పూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు, మనో సంకల్ప సిద్ధిరస్తు, తదాస్తు తదాస్తు పచ్చగా రాయాలను తీసుకున్నాను. రామదూత రక్షమాం వేణుదత్త పాహిమాం, రామదూత రక్షమాం వేణుదత్త పాహిమాం. స్వామినే నమః. ఓం శ్రీరామదూత స్వామినే నమః. ఓం శ్రీరామదూత స్వామినే నమః. వందే రామదూతం. ఇప్పుడు కార్యక్రమంలో యజ్ఞనామాలు శ్రీ ఫణిశంకర్ కుమార్ గారు, మణికొండ, హైదరాబాద్ నుంచి. వందే రామదూతం. వందే రామదూతం యజ్ఞనామాలు. ఓం శ్రీం రాం క్లీం ఓం శ్రీ వేణుగోపాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం నమః శివాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం శివరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం పార్వతీ రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం దిగంబర రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం కర్పూరకాంతి దేహాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం జటాధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం పులిచర్మ ఆసనాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం సర్ప ఆభరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం దయాహృదయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం దయానిలయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం సర్వరోగహరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం సర్వభూత నివారణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం దీనజన సంరక్షణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం ధర్మాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం ధర్మరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం క్షేత్రాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం క్షేత్రరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం పార్వతీసుతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం కమండలధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం రుద్రాక్ష ఆభరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం శ్రీ వేణుగోపాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం శ్రీ నృసింహరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం శాంతిదాతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం సంతానదాతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం సర్వదేవతా స్వరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః.
ఓం సకల గుణాభిరామ రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం భక్తవత్సలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం భవరోగహరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం మాల్యాద్రి నివాసాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం ముగిరిచల్ల నివాసాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం చేవూరి నివాసాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం సామ్రాజ్య వైభవాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం శక్తి స్వరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం ఓంకార రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం నమః శివాయ శ్రీ వేణుగోపాల బాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః. ఓం శాంతి శాంతి శాంతి. వందే రామదూతం. వందే రామదూతం కార్యక్రమంలో ఇప్పుడు ధూపం దీపం నైవేద్యం భక్తమానసాయ వరకు కావలి నుండి ప్రత్యక్షంగా శ్రీ పూర్ణానంద దీక్షితుల గారి నిర్వహణలో జరుగుతుంది. వందే రామదూతం. వందే రామదూతం. భక్తులందరూ ధూపం వెలిగించండిగా. వనస్పత్యుద్భవై దివ్యై నానాగంధై సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీరామదూత స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీరామదూత స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పళ్ళెలో నీళ్ళు పెట్టండి. నైవేద్యం పదార్థాలు స్వామి ఫోటో దగ్గర పెట్టి మంత్రం చదువుతాను. ఓం భోర్ నీళ్ళు చల్లండి. ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్. సత్యం త్వర్గేణ పరిశించామి. అమృతవస్తు అమృతోపస్తరణమసి. శ్రీరామదూత స్వామినే నమః. అమృతోపహారాన్ని నివేదయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపారాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదారాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళ్యామి. పళ్ళెను నీళ్ళని. పాదౌ ప్రక్షాళ్యామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తాంబూలం తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూర వెలిగించండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిపారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా వివదన్యదాస్తే. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోస్తానేతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్టిగం రమాజ్యం మహారాజ్యమాధిపత్యం. హారతి పాఠం. చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం. శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ
జయ మంగళం 14 లోకాల ప్రియమార పాలించు దత్తలక్ష్మీ తనయ శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం మాల్యాద్రి నిలయాయ మార్తాండ గోత్రాయ మంత్రస్వరూపాయ జయ మంగళం ధర్మ ప్రబోధాయ యోగేంద్ర శిఖరాయ వేద స్వరూపాయ శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం ఓంకారనాదాయ శ్రీశక్తి రూపాయ తీర్థ సంసారాయ జయ మంగళం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధి ప్రదాదాయ భక్త మందారాయ శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం త్రిమూర్తి రూపాయ ధర్మాయ కరుణాయ నిత్య యజ్ఞాయ జయ మంగళం శ్రీనాథలోలాయ భూతదమనాయ శ్రీరామదూతాయ శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయ మంగళం శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామినే నమః దివ్య మంగళ కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి పువ్వులు తీసుకోండి మంత్రపుష్పం చెప్తాను భక్త మానసాయ విద్మహే యోగి పుంగవాయ ధీమహి తన్నో శ్రీరామదూత స్వామి ప్రచోదయాత్ శ్రీరామదూత స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి యో వేదాదోస్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య పరః స మహేశ్వరః వందే రామదూతం వందే రామదూతం గురు మంత్రోపదేశం గురు పాద పూజ మహోత్సవం గత సంవత్సరం మనం ఎక్కడైతే జరుపుకున్నామో ఏ స్థలంలో అయితే జరుపుకున్నామో ఈ సంవత్సరం కూడా అదే స్థలంలో మనం జరుపుకోబోతున్నాము అడ్రస్ మళ్ళీ ఒక్కసారి చెప్తాను విశ్వనాథ గార్డెన్స్ జేపీ నగర్ ఆపోజిట్ ప్రశాంత్ నగర్ హెచ్ఎంటి రోడ్ మియాపూర్ హైదరాబాద్ ఇప్పుడు కార్యక్రమంలో ఫలశ్రుతి శ్రీ భాస్కర్ శర్మ గారు చెన్నై నుండి ఆ తదుపరి విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీర్వచనంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఫలశ్రుతి శ్రీ భాస్కర్ శర్మ గారు చెన్నై నుండి వందే రామదూతం వందే రామదూతం మనం ప్రార్థించే మన గురువు దైవము మహావధూత త్రికాల జ్ఞాని భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి స్వామివారి పాద పద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాము భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి మంగళాశాసన పూర్వక ఫలశ్రుతి 40 వారములు భక్తి శ్రద్ధలతో ఈ సత్సంగములో పాల్గొనే వారికి ఓ పని జరుగుతుంది ఏది జరిగితే మీకు మంచి జరుగుతుందో అదే జరుగుతుంది మేలు జరుగుతుంది చెడు నశిస్తుంది శుభం 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 వందే రామదూతం క్షైజ్ఞాన్యయక ప్రవహత్రయతర్భూత్ క్షప్ క్షప్ దిక్ విక్వాన్వయర్భుం ఐజ్ఞాన్వయయహతర్ క్షైమా వినుర్భూయయః అనర్గాణ్యయహం ధృత్ 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 కం భిక్ దిక్వాయకర్త్రశ్యార్భం విగ్మాన్వయయహార్భో క్ష్మైక్ష్మో నినర్యా
శాంతి. శుభం. శ్రీ